మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో సోమవారం మున్సిపల్ పాలకవర్గం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్తో పాటు పాలకవర్గం సభ్యులను ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. 5 సంవత్సరాలు మున్సిపాలిటీకి చేసిన సేవలను అభినందించారు. రాబోయే రోజుల్లో మళ్లీ గెలుపొంది మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నర్సాపూర్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామని, 4 వరుసల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక నిధులు తీసుకొస్తారని ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. కౌన్సిలర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. శ్రీ వనమల బుచ్చేసి యాదవ్ గారు, రాజేందర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం సార్. శ్రీ గోడ రాజేందర్ గారు, కౌన్సిలర్ శ్రీమతి చెలిమ పని చేయాల్సిందే, సేవ కంటిన్యూ చేయాల్సిందే. ఎప్పుడు అవకాశం వస్తూ ఉంటే అట్లా మన జర్నీలో ముందుకు పోతూ ఉండాల్సిందే. కాబట్టి నిన్నటికి రిటైర్ అయిపోయినాం, రేపటి నుంచి ఎట్లా టెన్షన్ పడకుండా మీరు వీటిని అట్లే కంటిన్యూ చేయాలి. మీ ఎమ్మెల్యే గారు మంచి మనసుతో కోరుకుంది మళ్ళీ మీరందరూ కౌన్సిల్కి రావాలని. నేను కూడా అదే రకంగా కోరుకుంటా ఉన్నాను. మనం చేసిన సేవకి ప్రజలు ఖచ్చితంగా గుర్తింపు ఇస్తారు. ఏదో ఒక రకంగా మనకి ఉన్నత స్థానం లభిస్తుంది. మీరందరూ ఎదగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక కౌన్సిలర్ గారు మాట్లాడుతూ వచ్చేసారి మీరు ఆశీర్వాదిస్తే చైర్మన్ కావాలని కోరుకుంటారు. ఇప్పటికే 5 సంవత్సరాలుగా చాలా బాగా పేరు తెచ్చుకున్నారు. 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి కష్టపడ్డారు. ఫలితం మళ్ళీ నెలకు 2 నెలలకు ఖచ్చితంగా మీకు అనుకూలంగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ అందరూ సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నేను కూడా దాదాపు 4 సార్లు నర్సాపూర్ మీద మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.